హాయ్ అండి. ఈరోజు పెసర పునుగులు చేస్తున్నాను. పెసర పునుగులతో పాటు ఇలాగా పెసర పునుగులతోటి పులుసు కూడా రెడీ చేస్తున్నాను ఇంట్లోకి. ఫస్టు ఇలాగా 2 కప్పుల పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇది చాయ్ పెసరపప్పు అంటారండి. పొట్టు ఉండదు. పొట్టు లేని పప్పు అనమాట ఇది. ఇది 2 గంటల సేపు నానబెట్టాను. 2 గంటల సేపు నానిన తర్వాత ఇలాగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పిండి మెత్తగా వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ పోయకూడదనమాట. వాటర్ పోసామంటే మనకి పునుగులు సరిగ్గా రావు కదా! పలచగా అయిందంటే. దోసకైతే పర్వాలేదు కానీ పునుగులకైతే కొంచెం ఇలా గట్టిగా వేసుకోవాలి. గట్టిగా చేసుకుంటే బావుంటది. మరీ గట్టిగా వేసేసామనుకోండి పునుగులు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. మరీ అంత గట్టిగా ఏమీ చేయకండి. ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ కోస్తున్నాను. ఇలాగ సన్న సన్న ముక్కలు కోసేస్తున్నాను. మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగా నేను ఉల్లిపాయ కోసేస్తానన్నమాట. ఆ చాపర్ ఉంటుంది కానీ ఆ చాపర్తో కోసామంటే మళ్ళీ అది కూడా కడిగి పెట్టాలని చెప్పి నేను ఇలాగా చెక్కతో కోసేసుకుంటాను. అంటే అప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా ఆనియన్ దోసకి, అప్పుడు ఇలా కోసేస్తానన్నమాట నేను. అప్పుడే కోసేస్తా. ఒక ఉల్లిపాయ 2 దోసలకు కూడా వస్తుందండి, ఉల్లిపాయని బట్టి. అలాగే పచ్చిమిరకాయలు కూడా పునుగుల్లో వేయడానికి సన్నగా ముక్కలు కోసేస్తున్నాను. అన్నీ కోసేసుకొని కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కోసుకొని అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసాను. అలాగే తినే సోడా కూడా కొంచెం వేస్తున్నాను. అంటే సోడా ఉప్పు అనమాట, ఒక చిటికెడు. ఇవి మెత్తగా కరకరలాడుతూ రావడం కోసం వేస్తున్నాను. ఇలా ఉంటే సరిపోయిద్దండి పిండి. మరీ గట్టిగా ఉంటే కూడా పునుగులు గట్టి గట్టిగా వస్తాయి. ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చదండి, బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు నానపెట్టలేదు కదా పిండి, వెంటనే రెడీ చేస్తున్నాను కదా పునుగులు, అందుకని ఆయిల్ ఏమీ పీల్చదండి. ఇదిగోండి ఇలా ఉండాలండి పిండి. ఇలా ఉంటే మనకి పునుగులు చక్కగా వస్తాయి. ఇంకా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పిండి అందులో వేసి చూస్తున్నాను. ఇలాగా చేయి తడుపుకోవాలండి. నా చేతి మీద వాతలు ఉన్నాయి చూసారా, షాప్లో ఒక్కొక్కసారి ఆయిల్ పడుతూ ఉంటుందన్నమాట. అలాగ చేతి మీద ఏదో ఒక చుక్క ఆయిల్ పడుతూనే ఉంటుంది ఎప్పుడు. నా చేతికి ఇలా ఉందేంటి అని అనుకోకండి ఎవ్వరు. మనము గుండ్రంగా చేయాల్సిన అవసరం లేదండి. పిండి చక్కగా మెత్తగా వేసామనుకోండి, ఇలాగ గుండ్రంగా అవే గుండ్రంగా వచ్చేస్తాయి. ఇలాగ పునుగులన్నీ ఆయిల్లో వేస్తున్నాను. ఇవి కొంచెం తీసి పక్కన పెడతానండి. పక్కన పెట్టిన తర్వాత ఇంకొక వాయి వేస్తానన్నమాట. అంటే నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను కదా, మీకు కూడా తెలుసు. అంటే ముందు వీడియోల్లో చూసే ఉంటారు కదా. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసి ఇంకొన్ని పునుగులు ఇందులో వేసి ఆ తర్వాత 2 కలిపి మళ్ళీ బాండీలో వేస్తానన్నమాట. అప్పుడు మనకి లోపల కూడా ఫ్రై అయ్యి చక్కటి కలర్ తోటి బాగా వస్తాయి. హైలో పెట్టేయకండి స్టవ్. ఫస్ట్ ఆయిల్ పెట్టినప్పుడు హైలో పెట్టినా కూడా తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. చూసారా, ఇదిగో సిమ్లోనే ఉందండి, నేను చేసేటప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మంచి కలర్ కావాలి కదా, అందంగా ఉంటేనే బాగుంటాయి పునుగులు. మంచి కాక వచ్చేసిన తర్వాత అలా వేసేసామనుకోండి నల్లగా వచ్చేస్తాయి, లోపలేమో కాలవు. అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగోవు, చూడటానికి కూడా అందంగా ఉండవు. అందుకని ఇలా చేస్తున్నాను నేను. పునుగులన్నీ ఇలా వేసేసుకొని ఇందాక నేను ఒక వాయి తీసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఇందాక జీలకర్ర వేసానండి నేను, అది వీడియో రాలేదు, మిస్ అయింది. కొంచెం జీలకర్ర కూడా వేయాలి, బాగుంటుంది టేస్ట్ జీలకర్ర వేసుకుంటే. మామూలుగా పొట్టు మినపప్పుతో కూడా ఇలా చేసుకోవచ్చు, బాగుంటాయి పునుగులు. పొట్టు మినపప్పు అయినా ఇదే ప్రాసెస్లో మనము చేసుకోవచ్చు.
ఇవన్నీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చట్నీ లేకపోయినా కూడా చాలా చక్కగా తినేయచ్చు. ఇదిగో అన్నీ ఇందులో యాడ్ చేశానండి. ఇలాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఒకసారి హైలో పెట్టేసుకోవచ్చు. స్టవ్ హైలో పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా పునుగులు, అప్పుడు ఎక్కువగా నల్లగా అయిపోవు, కరెక్ట్ కలర్లో వస్తాయి. అన్నీ ఇలాగా ఫ్రై చేసేస్తూ ఉన్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నానండి. మరి నల్లగా అయిపోతాయేమో అని భయంతో, ఎందుకంటే ఇవి చిన్న బాండీలు కదండి ఇంట్లో చేసేది. షాపులో అయితే పెద్ద బాండీలు అయితే మనం హైలో పెట్టినా కూడా ఏం కాదు, పెద్ద బాండీ ఉంటుంది, మనం ఎక్కువ వేస్తాం కాబట్టి. ఇంట్లో కదా చిన్న బాండీలు ఉంటాయి, అందువలన హైలో పెట్టేసాము అంటే చుట్టూరా బాండీ కూడా నల్లగా మాడిపోతూ ఉంటుంది, తోమేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టాలి స్టవ్, అప్పుడు కలర్ మంచి కలర్ వస్తాయి. మనం గబగబా పెద్దది పెట్టేసి వేసేసాము అంటే ఇంకా నల్లగా వస్తాయి అన్నమాట, అందంగా ఉండవు చూడడానికి. ఇదిగో చక్కగా ఫ్రై అయ్యాయండి, చూసారా? ఉల్లిపాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఎర్రగా వచ్చాయి ఉల్లిపాయ ముక్కలు. అలాగే కరివేపాకు అన్నీ ఇంకా తీసేసి ఇక్కడ ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ ఇలాగా రెడీ చేసేసుకున్నాను. 2 కప్పులు వేసానండి పెసరపప్పు. ఇంకా కొంచెం పిండి ఉంది, అవి కూడా రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మిగిలినా కూడా చక్కగా ఇంట్లో కూరకి పులుసు చేసేద్దామని ఇలాగా రెడీ చేసేస్తున్నా. ఉన్న పిండి కూడా. పునుగులు అయితే ఇలాగా రెడీ అయిపోయాయండి. ఒక కరివేపాకు రెబ్బ కూడా ఫ్రై చేసి ఇలాగ దాని మీద పెట్టేశాను, కొంచెం బాగుంటుంది కదా అని. ఈ కరివేపాకు కూడా చక్కగా తినేయచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు, చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇలాగా ఆనియన్స్, ఏ చట్నీ లేకపోయినా పర్వాలేదండి, వట్టిగా తినేయచ్చు. ఇప్పుడు పులుసు చేస్తున్నానండి. పులుసు కోసము కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను పులుసు రెడీ చేసేలోపు ఈ కొంచెం మెంతులును ఈ జీలకర్ర కొంచెం చల్లగా అవుతాయి అన్నమాట. ఇలాగ నేను ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అవన్నీ నేను చేసేలోపు ఇవి చల్లగా అవుతాయి అని చెప్పి ఫస్ట్ ఈ పని చేస్తున్నాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పులుసు చేస్తాను. ఇదిగో చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ అంత చింతపండు అన్నమాట. రసం తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలో రెడీగా పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని ఇలాగ ఎండుమిరగాయలు కూడా వేసి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. ఇందులో కొన్ని ఉల్లిపాయలు కూడా కోసి రెడీగా పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇందులో యాడ్ చేసేసుకొని పులుసు కోసం అన్నమాట. ఇది పులుసు చేస్తాను ఇప్పుడు. ఇంకా రైస్లో కూడా మనం కూర చేసేసినట్టే చక్కగా. చాలా బాగుంటుందండి పులుసు. కొందరు పునుగుల పులుసు తినరు, కానీ ఈ పులుసు చూస్తే మాత్రం తప్పకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసేసాను. కొంచెం అలా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత పునుగులు కూడా ఇందులో యాడ్ చేస్తానండి. 1 కప్పు పునుగులు, ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, మనం ఇంట్లో తినేవాళ్ళని బట్టి. కొంచెం కొత్తిమీర కూడా. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసేసి అందులో ఉప్పు, పసుపు, కారము యాడ్ చేస్తానన్నమాట. పునుగులు ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి, ఊరికే అలా ఫ్రై చేస్తున్నాను 2 నిమిషాలు. ఆ తర్వాత పులుసుకు సరిపడా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఉప్పు వేయాల్సిన పని లేదు.
కారం కూడా యాడ్ చేశాను. ఎక్కువేం అవ్వదండి కారము. పులుసులో కరెక్ట్‌గా సరిపోయిద్ది కారం. ఒక స్పూన్ కారం వేశాను. ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకోవడమే ఇంకా. చింతపండు పులుసు వేసేసి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత లిక్విడ్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. కొంచెం ఎక్కువ పోయాలి. ఎందుకంటే పునుగులంతా పీల్చేస్తదనమాట వాటరు. వాటర్‌లో నానతాయి కదా ఇవి. కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మంచిది. మీకు లిక్విడ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు, పులుసులాగా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పోసుకోండి, బావుంటది. ఇందాక వేయించి పెట్టాను కదండీ మెంతులు, జీలకర్ర. ఇది వేస్తే గనక టేస్ట్ అయితే చాలా బావుంటదండి అసలు. ఇది కొంచెం ఇలాగా దంచేస్తాను ఇందులో. ఆల్రెడీ ఇందులో కారం దంచాననమాట. అదే ఇది. కడగలేదు నేను. కారమే కదా అని ఇలాగా క్రష్ చేసినట్టు వేసేసుకొని, అలాగే కొంచెం బెల్లం కూడా రెడీ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా రెడీ చేసుకుంటున్నాను. పైన పులుసులో వేస్తాననమాట. ఎండు కొబ్బరి కూడా టేస్ట్ చాలా బావుంటది. పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇలాగ దంచేసాను కదా ఇవి. ఇంకా పులుసు 2 నిమిషాలు అయిపోయింది. ఇలాగ మూత తీసేసి ఆ పౌడరు ఇందులో యాడ్ చేస్తాను. పౌడర్ అంటే చాలా మెత్తగా చేయనండి. మెంతుల పౌడర్ లాగా చేయను. ఇలా కచ్చా పచ్చాగా దంచేస్తాననమాట. బావుంటది. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కదా! భలే టేస్ట్‌గా ఉంటదండి పులుసు. పునుగుల పులుసు తినరు కదా కొంతమంది. వాళ్ళు కూడా భలే చక్కగా తినేస్తారండి. నాకు కావాలి అని. అంత బావుంటదనమాట. ఎందుకంటే సన్నగా కోసిన ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేశాం కదా! ఉల్లిపాయ కూడా మనము కోసుకునేటప్పుడు సన్నగా కోసుకుంటే బావుంటాయండి. మెంతి పౌడర్ వేశాను కదండీ! ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి కూడా. పచ్చి కొబ్బరైనా పర్వాలేదు, ఎండు కొబ్బరైనా పర్వాలేదండి. మన ఇంట్లో ఏది రెడీగా ఉంటే అది. వేసేసాను కొబ్బరి కూడా. ఇంకా అలా 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇంక అయిపోయినట్టే. అవి వెంటనే ఇంత లావుగా ఉబ్బవండి. ఒక పక్కకు పెట్టేసామనుకోండి ఒక 10, 20 నిమిషాలకి ఇలా ఉబ్బుతాయన్నమాట లోపలికి. పులుసంతా చక్కగా పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బావుంటది. చక్కగా ఉంటదండి టేస్టు అసలు. న పునుగుల పులుసు నచ్చని వాళ్ళు కూడా తింటారండి. నేను చెప్తున్నా కదా! అంత బావుంటది. ఇదిగో ఇలాగ రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు వద్దులే అంత వాటర్ అన్నట్టుగా నేను కొంచెం తక్కువే వేశాను. ఇదిగో వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో పులుసు పెట్టేస్తున్నాను రైస్‌లోకి. చాలా కమ్మగా చాలా బావుందండి పులుసైతే అసలు. ఇంకా కొంచెం సేపు ఉందంటే ఇంకా బాగా ఉబ్బుతాయండి. పునుగులు కూడా లావుగా అవుతాయన్నమాట. నేను వేడి వేడిగా పెడుతున్నాను కదా! తర్వాత చూస్తే చాలా పెద్దగా చక్కగా బావుంటది. ఇంకా నేను ఇందులో వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. అవన్నీ కూడా ఏసుకోవచ్చు. అదొక ఫ్లేవర్ ఉంటదని నేను ఈరోజు వేయలేదనమాట. కొన్ని పులుసుల్లో వేస్తాను, కొన్నిట్లో వేయనండి.